కనిపెంచిన తల్లిదండ్రులు అక్కర్లేదు. వాళ్ళు చదివించినటువంటి చదువుతో వచ్చిన ఉద్యోగాలు గావాలి. ఆ ఉద్యోగాలు చూసి వచ్చిన భార్యాపిల్లలు గావాలి. అదే సందర్భంలో వాళ్ళ ఆస్తులు గావాలి. వాళ్ళని పోషించడం మాత్రం మాకొద్దు అదేమంటే మా ఆవిడ ఫీల్ అవుతుంది. లేపోతే మా అత్తగారు ఫీల్ అవుతుంది. లేదా ఆ భారం ఎవడు మోస్తాడు అనుకున్నప్పుడు అసలు వీళ్ళు భూమి మీద బ్రతకడమే దండగ. అట్లాంటి వాళ్ళకి సంబంధించి తల్లిదండ్రుల పోషణ బిడ్డల బాధ్యత అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వయోధికులైన తల్లిదండ్రుల బాధ్యతలను విస్మరించే కుమారుడు, కుమార్తెలకి కన్నవారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బిడ్డల నిర్ధారణకు గురయ్యే అమ్మానాన్నలకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని తెలిపింది. ఈ చట్టం ప్రకారం సత్వర విచారణ జరిపి తల్లిదండ్రులకు వాళ్ళ ఆస్తులను తిరిగి ఇప్పించే అధికారం ట్రిబ్యునల్కు ఉందని జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మహతాల ధర్మాసనం తీర్పిచ్చింది. తమ ఆస్తిని సొంతం చేసుకున్న కుమారుడు పోషణని విస్మరించడమే కాకుండా ఇంట్లోకి కూడా రానివ్వకపోవడంతో మధ్యప్రదేశ్ చెందిన తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆస్తిని 80 ఏళ్ల తండ్రికి అప్పగించాలని న్యాయస్థానం కుమారుడిని ఆదేశించింది. తనయుడు కూడా వయోధికుడయ్యాడని ఆస్తిని ఖాళీ చేయాలన్న సరికాదంటూ అతనికి అనుకూలంగా బాంబే కొట్టించిన ఉత్తర్వును సుప్రీంకోర్టు కొట్టేసింది. వివాదం కోర్టుకు చేరినాటి కుమారుడి వయసు 59 ఏళ్లన్న అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.